మన విలువ ఏంటి? దాన్ని ఎవరు నిర్ణయిస్తారు? మనమా లేకపోతే ఈ ప్రపంచమా? ఈ ప్రశ్న మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు ఆలోచింపచేస్తుంది కదా. సరే, ఇదే ప్రశ్న ఈ మొత్తం సృష్టిని చేసిన సృష్టికర్తకే వస్తే ఎలా ఉంటుంది? ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం. అసలు ఈ కథకు ప్రాణం ఈ ప్రశ్నే. ఒక్కసారి ఊహించుకోండి, ఈ మొత్తం బ్రహ్మాండాన్ని, ఈ గ్రహాలని, నక్షత్రాలని అన్నింటినీ సృష్టించిన ఆ సృష్టికర్తకే తన విలువ ఏంటో అని సందేహం వస్తే? అబ్బా, ఆ ఒక్క ఆలోచనే చాలా విచిత్రంగా ఉంది కదా. ఆ ఆలోచన నుంచే ఈ కథ మొదలైంది. ఈ కథ ఎక్కడో భూమి మీద మొదలవ్వలేదు, ఏకంగా స్వర్గంలో మొదలైంది. కాని అక్కడ ఓ దేవుడు ఎదుర్కొంటున్న సమస్య మాత్రం మనందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. అదేంటంటే గుర్తింపు కోసం పడే ఆరాటం. అవును, మరెవరో కాదు, సాక్షాత్తు ఈ ప్రపంచాన్నంతటినీ సృష్టించిన బ్రహ్మదేవుడికే సందేహాలు మొదలయ్యాయి. తన ఉనికినే ప్రశ్నించే ఒక ఆలోచన ఆయన మనసును తులిచేస్తోంది. అదేంటంటే, భూమిమీద జనాలు నన్ను గుర్తుపెట్టుకున్నారా? నాకంటూ ఒక విలువ ఇస్తున్నారా? చూడండి, కేవలం సృష్టించడం ఒక ఎత్తు అయితే, ఆ సృష్టి మనల్ని గుర్తించడం, మన కష్టానికి విలువ ఇవ్వడం ఇంకో ఎత్తు. ఆ సమాధానం కోసమే ఆయన అంతలా ఆలోచిస్తున్నాడు. సో తన ప్రశ్నకు సమాధానం స్వర్గంలో కూర్చుంటే దొరకదని బ్రహ్మకు అర్థమైపోయింది. అందుకే నేరుగా ఫీల్డ్లోకి దిగాలని డిసైడయ్యాడు. భూలోకానికి వచ్చాడు, కాని ఒక దేవుళ్లా కాదు సుమా. ఆయన ప్లాన్ చాలా సింపుల్ అండ్ స్మార్ట్. తన దైవత్వాన్ని పక్కన పెట్టి ఒక మామూలు ప్రయాణికుడిగా వేషం మార్చుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడనుకుంటున్నారు? విలువకు అసలు సిసలైన రూపమిచ్చే చోటికి. అదేనండి, ఒక శిల్పి పనిచేసే వర్క్షాప్కి. ఆ దృశ్యాన్ని ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఆ వర్క్షాప్లో అడుగు పెట్టగానే ఎటు చూసినా అద్భుతమైన విగ్రహాలే. దేవతల రూపాలు అన్నీ ఎంతో అందంగా చెక్కబడి ఉన్నాయి. తన రూపాలున్న చోటే తన అసలు విలువ ఏంటో తెలుసుకోవచ్చని బ్రహ్మ అనుకున్నాడు. ఇంతకన్నా పర్ఫెక్ట్ ప్లేస్ ఇంకేముంటుంది? ఇక ఇక్కడ్నుంచే బ్రహ్మ పరిశోధన మొదలవుతుంది. ఆయన ఆలోచన ఏంటంటే, ఆ శిల్పి వస్తువులకు ఎలా విలువ కడుతున్నాగో తెలుసుకుంటే తన విగ్రహానికి అంటే తనకి ఎంత విలువుందో అర్థం చేసుకోవచ్చని. తన ఎంక్వైరీని చాలా వ్యూహాత్మకంగా మొదలుపెట్టాడు. డైరెక్ట్గా అసలు పాయింట్కి రాకుండా ముందుగా అంతగా ప్రాముఖ్యం లేని ఒక విగ్రహం వైపు చూపించాడు. జస్ట్ పరిస్థితి ఎలా ఉందో ఒక అంచనాకి రావడానికనమాట. పైకి చూస్తే ఇదో సింపుల్ ప్రశ్న, కాని ఈ ప్రశ్న వెనుక చాలా ఆతృత దాగి ఉంది. ఎందుకంటే ఈ సమాధానాన్ని బట్టే ఆయన తరువాతి అడుగు ఉంటుంది. శిల్పి చెప్పిన సమాధానం బ్రహ్మానుకున్నట్టే ఉంది. అదేం పెద్ద ముఖ్యమైన విగ్రహం కాదు, దాని ధర చాలా తక్కువే అన్నాడు. అంతే, బ్రహ్మలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆహా, ప్రాధాన్యత లేనిదానికే ఇంత తక్కువైతే నాలాంటి ముఖ్యమైన దేవుడి విగ్రహానికి ఇంకెంత ధర ఉంటుందో అని నమ్మకం బలపడింది. ఆ మొదటి సమాధానంతో మంచి కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇక ఇప్పుడు ఆయన చూపు ఇంకొంచెం కళాత్మకంగా చాలా కష్టపడి చెక్కిన ఒక స్త్రీ విగ్రహం మీద పడింది. ఆయన అంచనాలు పెరిగిపోతున్నాయి. తన విగ్రహం ధర ఆకాశంలో ఉంటుందన్న గట్టి నమ్మకంతో ఈసారి ఇంకా ఆసక్తిగా అడిగాడు. శిల్పి చెప్పాడు, దాన్ని చెక్కడం చాలా కష్టం, దానికి కొంచెం డిమాండ్ కూడా ఉంది, అందుకే దాని ధర ఎక్కువ అన్నాడు. బ్రహ్మకు లాజిక్ క్లియర్గా అర్థమైపోయింది. కష్టం, డిమాండ్ ఈ రెండూ కలిస్తే ధర ఎక్కువ. అయితే ఇక నా విగ్రహం సంగతి చెప్పక్కర్లేదు. అత్యంత ముఖ్యమైన వాడిని నేనే కాబట్టి నా విలువ ఊహకే అందదు అని బ్రహ్మ పూర్తిగా నమ్మేశాడు. ఓకే, ఇక అస్సలైన పరీక్షకు సమయం వచ్చింది. ఇంతసేపు అంచనాలు పెంచుకుని ఏ సమాధానం కోసమైతే స్వర్గం నుంచి భూమికి దిగొచ్చాడో ఆ చివరి ప్రశ్నను అడగబోతున్నాడు. ఫైనల్గా ఒక మూలలో అది కనిపించింది, తన అద్భుతమైన ప్రతిరూపం. దాన్ని చూడగానే బ్రహ్మ మనసులో, ఆహా, ఈ దుకాణానికే హైలైట్ ఇదే, దీని విలువకు అస్సలు అంతుండదు అని గర్వంతో పొంగిపోయాడు. కథలో ఇదే టర్నింగ్ పాయింట్. ఎంతో ఆనందంగా, గర్వంగా నవ్వుతూ తన విగ్రహాన్ని చూపిస్తూ ఆ పెద్ద ప్రశ్న అడిగాడు. ఈ దుకాణంలోకెల్లా అత్యధిక ధర వింటానని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు. కాని ఆ తర్వాత శిల్పి చెప్పిన సమాధానం బహుశా ఈ లోకాల్ని సృష్టించిన బ్రహ్మ కూడా తన జీవితంలో ఎప్పుడు ఊహించుండడు. మీరు ఆ 2 విగ్రహాలు కొంటే ఈ బ్రహ్మ విగ్రహాన్ని ఉచితంగా ఇచ్చేస్తాను. ఉచితం? ఒక్క క్షణం ఆలోచించండి. సాక్షాత్తు సృష్టికర్త విగ్రహాన్ని ఒక ఫ్రీ గిఫ్ట్గా
ఒక బై 2 గెట్ 1 ఫ్రీ ఆఫర్లా ఇస్తానంటున్నాడు ఆ శిల్పి. తన విలువ తెలుసుకుందామని వచ్చిన ఆ దేవుడు తన విలువ 0 అని తెలిసిన క్షణంలో తానే ఒక విగ్రహంలా బిగుసుకుపోయాడు. ఎంత వ్యంగ్యమో కదా! ఈ కథ మనందర్నీ ఒక చాలా కీలకమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. బ్రహ్మలాగే మనలో కూడా చాలామంది మన విలువ కోసం ఇతరుల గుర్తింపు వైపు చూస్తూ ఉంటాం. కానీ అసలు విలువ ఎక్కడుంది? మన లోపలుందా? లేకపోతే బయటి ప్రపంచం ఇచ్చే తీర్పులో ఉందా? ఈ కథ ఇక్కడితో అయిపోవచ్చు, కానీ ఈ ప్రశ్న మాత్రం మన అందరితోనే ఉండిపోతుంది.